ఇది మరి సంచలనమైన విషయం కదా. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో డ్రగ్స్ మయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని పలుసార్లు ఎలక్షన్స్ ముందు చాలా దారుణంగా విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే ఏం చేస్తాం అనేటువంటి దాని మీద కూడా ప్రకటన చేశారు సార్. దయచేసి ఆ బైట్ ప్లే చేయండి ఒకసారి. ఆయన పరిస్థితి వచ్చారు, మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటిల్ చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్నేశాం, మూడవ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అదే సార్. సో ఆయన రకరకాల వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, ఆయనకి సింగిల్ నినాదం ఏంటంటే వైసీపీ ఏం పార్టీ ఏదో అన్నాడైనా బ్యాచ్ ఏదో గంజాయి బ్యాచ్ గతంలో మొత్తం అంతా చేసేసింది, మొత్తం తుడిచేశానని చెప్పి అన్నాడు ఆయన తుడిచేశానని చెప్పని మొన్న ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు. సరిగ్గా ఈయన ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఈ 3 అంశాలు చర్చ ఇవన్నీ సరే అదే అలా ఉంచేసినట్టయితే మనం ఇప్పుడు గంజాయి విషయానికి వద్దాం. డ్రగ్స్ నుంచి ఈ గంజాయి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి ఆయన గంజాయి విషయంలో కూడా హోంమంత్రి అనిత గారు మాట్లాడింది కూడా ఉంది సార్. రీసెంట్ గానే ఆవిడ శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఏదైనా పాయింట్ రేజ్ అయితే అసలు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఈ విషయంలో. దయచేసి హోంమంత్రి అనిత గారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలి ఉద్దేశంతో ఇంకా మేము ఎవరు కూడా అందులో మేము చార్జ్ తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగలని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 5 స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ముందు ఆంధ్రప్రదేశ్ ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ రోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్ మా యంత్రాంగం మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా శక్తి యాప్ ఆ తర్వాత ఈ గంజాయి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం చాలా సార్లు చర్చించుకున్నాం సార్. రకరకాల చోట్ల ఎలా బయటపడిందో ఆ రవాణా జరగటం కానీ, తిరుమల పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అనేక సార్లు చర్చించారు డీటెయిల్డ్ గా. పిఠాపురంలో అయితే అసలు అక్కడ కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడినటువంటిది. ఇప్పుడు తాజాగా ఒరిస్సా నుంచి విశాఖకి ఒక వ్యాన్ లో సార్ క్యాబేజీ సంచుల మధ్యలో గంజాయి తరలిస్తున్నారు. ఎంత అంటే 3.20 కోట్ల విలువైనటువంటి 647 కేజీల గంజాయి రవాణా అవుతుంది అనేటువంటిది. మరి ఈ అంశాల గురించి ఇప్పుడు మొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం అసలు రిమూవ్ చేసేసాం దీన్నంతా కూడా, గతంలో గంజా బ్యాచ్ ఉండేది అని చెప్పని ఆయన అసలు ఎంత బ్రహ్మాండంగా హడావుడి అది ఇది అని చెప్పని చెప్తున్న పరిస్థితి. మరి ఎక్కడైనా రిమూవ్ చేసేసానని చెప్పిన తర్వాత 3.2 కోట్ల గంజాయి 3 అంటే ఎంత పెద్ద రాకెట్టో చూడండి ఇది. అంటే 3.2 కోట్ల గంజాయి, అది కూడా ఏంటి కూరగాయల మాటన భారీ స్మగ్లింగ్. అంటే ఇది దొరికింది, మరి దొరకకుండా రోజు స్థాయిలో చేస్తుంది ఎంత. అలాగే మొన్న మనం సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలోనే చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఎక్కడెక్కడ ఎంత పట్టుబడింది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం, మొత్తం తుడిచాము. మరి ఈ రోజున ఈ 3.2 కోట్ల గంజాయి అంటే 647 కిలోల గంజాయిని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే మరి ఇది ఎంత, దీని విలువ ఎంత అంటేనంట మార్కెట్లో 3.2 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. అంటే 3.2 కోట్ల గంజాయి పట్టేశారు. కూరగాయల మటన భారీ స్మగ్లింగ్, భారీ రాకెట్ బయటపడిందని చెప్పని ఇంత సంచలనమైన వార్తలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ స్మగ్లింగ్ కేసుకి సంబంధించి ఇది కూరగాయల సరుకున గుట్టుగా తరలిస్తున్నటువంటి వాహనాన్ని
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకోవడంతో ఈ పెద్ద రాకెట్ అనేది బయటకు వచ్చింది. ఈ ఘటనలో మొత్తం 647 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంటే మార్కెట్ విలువ 3.2 కోట్లకు పైగా ఉంటుందనేటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. మరి ఇంత పెద్దది ఇది ఎక్కడి నుంచి, అటు ఒడిశా నుంచి చాలా ఆంధ్రప్రదేశ్కి అటు నుంచి వస్తున్నటువంటి వ్యాన్ని వీళ్ళు ఎన్సీబీ అధికారులు అనుమానాస్పదంగా చూసి గుర్తించారు. ఇది నెమిలిగూడ ప్రాంతం నుంచి బయలుదేరి విశాఖపట్నం మీదుగా వస్తుంది అనేటువంటి సమాచారం అందింది. దీని మీద నిఘా పెట్టినటువంటి అధికారులు విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తే ఏం లేదండి కూరగాయలని చెప్పారు. ఈ కూరగాయల సరుకులు మాత్రమే కనిపించినాయి, కానీ లోతుగా తనిఖీలు చేస్తే అసలు గుట్టు బయటపడింది. అందులో అడుగు భాగంలో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వాటి మీద క్యాబేజీ బుట్టలు, అల్లం సంచులు ఇలాంటివన్నీ కూడా పేర్చారు. సో ఇలా చేస్తే పోలీసులు సాధారణంగా ఏంటంటే కూరగాయలు వెళ్తున్నాయిలన్నీ తనిఖీ చేయరనేటువంటిది అనుకున్నారు. కానీ ప్రత్యేక ప్యాకింగ్తో గంజాయి వాసన గుప్పున కూరగాయల మాట నుంచి కొడుతూ ఉంటే ఈ ప్యాకింగ్ ఏంటి, వాసన కూరగాయలకి ఈ వాసన ఎందుకు వస్తుంది అనేటువంటిది వాళ్ళు ప్లాస్టిక్ టేపులతో గట్టిగా సీల్ చేసిందని బయటికి తీస్తే 123 ప్యాకెట్లలో 647 గంజాయి ప్యాకెట్లు దాచిపెట్టారంటే ఎంత పకడ్బందీగా దీన్ని చేశారు. సో 6 పోలీస్ స్టేషన్లు దాటి వచ్చింది ఈ వాహనం, ఇది ఇక్కడ గమనించాలి. మరి ఎలా వచ్చింది, అక్కడ నిఘాలు ఏమైపోయినాయి. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత 6 పోలీస్ స్టేషన్ల పరిధి దాటుకు రావటం అంటే ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తుందని అనుభవజ్ఞులైన పోలీసులు, రిటైర్డ్ పోలీసులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ పోలీసులు చెప్తున్నారు. ఏది సాలూరు, రామభద్రపురం, బోర్జాల వలస, మానాపురం, గణపతి నగరం ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోంచి వాహనం ఎలా బయటపడింది, వాళ్ళు ఎందుకు దీన్ని అంత కీన్గా చెక్ చేయలేదు అనేటువంటిదే ఇక్కడ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. సో డ్రైవరుని ఎన్సీపీ అధికారులు వాహన డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి వివరాలు తెలిసి ఈ స్మగ్లింగ్ వెనక పెద్ద నెట్వర్క్ ఉందా అనే అంశాల మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఈ బార్డర్లో డ్రగ్ మార్గం అనేటువంటి అధికారుల సమాచారం ప్రకారం ఆ బార్డర్ ప్లేసెస్లో గంజాయి సాగుకు ఇది ఒక కేంద్రంగా మారింది. అక్కడ ముఖ్యంగా అరకు, పాడేరు, మల్కాంగిరి, కోరాపుట్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతుందని గతంలో కూడా కేసులు పెట్టారు. సో ఈ భారీ డ్రగ్ నెట్వర్క్ అనేటువంటి అనుమానం ఈ కేసులో మరి 647 కిలోల గంజాయి అంటే చిన్న మాట కాదు కదండి. సో మరి ఇంత పెద్ద స్థాయిలో ఇంత నెట్వర్క్తో జరుగుతుంది అని అంటే ఇది ఆషామాషిగా జరుగుతుంది కాదు. మరి ఈయనేమో ఏం చెప్తారు, మొత్తం తుడిచిపారేసాం, ఈగల వ్యవస్థ దోమల వ్యవస్థ మనకైతే తెలియదు కానీ మరి చేశారు. మరి ఎక్కడికి సరఫరా చేయాల్సి ఉంది, మధ్యవర్తులు ఎవరు దీంట్లో అనేటువంటి అంశాల మీద కూడా దర్యాప్తు చేయాలి కదా. ఈ ఘటనతో మరొకసారి జరిగింది ఏంటంటే గంజాయి స్మగ్లింగ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద స్థాయిలో అంటే మరి 3.2 కోట్ల విలువైనటువంటి 647 కిలోల గంజాయి తరలించడం అంటే ఎక్కడ తుడిచిపెట్టాడు ఈయన. మరి దీనికి ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇది ఇక్కడ జవాబు. ఒకవైపు చూస్తేనేమో మీ నాయకులు డ్రగ్స్, విజయవాడలో కూడా డ్రగ్స్ బయటపడుతున్నటువంటి సంఘటనలు వార్తలు చూసాం కదా. మరి విజయవాడ లాంటి ప్రాంతాల్లో వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు మీ ప్రతినిధులే, మీ వాళ్లే వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద అంట షోకాజ్ నోటీస్ ఇచ్చారంట. ఏమిటంటే ఇది ఏం ధర్మం అండి, ఏం న్యాయం? అమాయకుల మీద, అల్పుల మీద, వాళ్ళ మీదేమో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా? ఇంత తీవ్రమైనటువంటి వాటినేమో ఇలా చేస్తారా? మీరు పాలకులు, ధర్మ ప్రభువులు. సో ఇది మరి ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు కదా. ఇది ప్రజలు గమనిస్తున్నారు. సాక్షాత్తు మీరు చెప్పే మీ ఎలవేల్పు ఆ వెంకటేశ్వర స్వామి కూడా బహుశా ఒక్కొక్క లేలని ఇలా బయట పెడుతున్నారేమో చూద్దాం. సార్ మరో అంశం, ఏపీలో